తెలంగాణ క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే టీ20 లీగ్కు హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికైంది. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవం రంగురంగుల లైటింగ్, లేజర్ షోలు, భారీ స్టేజ్ ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించింది. స్టేడియంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి పండుగ వాతావరణం కనిపించింది. వేలాది మంది అభిమానులు తమ అభిమాన జట్ల జెర్సీలు ధరించి స్టేడియాన్ని నింపేశారు. ప్రారంభ వేడుకలకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై లీగ్కు శుభారంభం పలికారు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది డ్యాన్స్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ విజువల్స్, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలతో పాటు ఆధునిక సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో రూపొందించిన అధికారిక టీ20 యాంథమ్కు అభిమానులు భారీగా స్పందించారు. ఈ టోర్నీ తెలంగాణ క్రికెట్కు కొత్త ఊపును తీసుకురావాలన్న లక్ష్యంతో రూపొందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే 8 ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొంటున్నాయి. మొత్తం 32 మ్యాచ్లు నిర్వహించనుండగా అన్ని మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలోనే జరగనున్నాయి. ఈ లీగ్లో భారత స్టార్ క్రికెటర్లు తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్ వంటి ఐకాన్ ప్లేయర్లు ఉండడంతో టోర్నీపై అంచనాలు మరింత పెరిగాయి. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు కూడా తమ సత్తా చాటుకునే అవకాశం పొందుతున్నారు. ఐపీఎల్ స్కౌట్లు, దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ నిపుణుల దృష్టి కూడా ఈ లీగ్ పైనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీ20 ద్వారా తెలంగాణ యువ క్రికెటర్లకు పెద్ద వేదిక లభించనుంది. జిల్లా స్థాయిలో మెరిసిన ఆటగాళ్లు ఇప్పుడు రాష్ట్ర స్థాయి ఫ్రాంచైజీల తరపున ఆడి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కింది. భవిష్యత్తులో జాతీయ జట్టుకు, ఐపీఎల్కు ఆటగాళ్లను అందించే టాలెంట్ ఫుల్గా ఈ లీగ్ మారుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో విజయవంతంగా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీల లీగ్ల మాదిరిగానే తెలంగాణ కూడా తన సొంత క్రికెట్ బ్రాండ్ను నిర్మించేందుకు అడుగులు వేస్తుంది. టీ20 విజయవంతమైతే ప్రతి ఏడాది మరింత పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం ఉంది. కేవలం ఒక టోర్నీ మాత్రమే కాదు, తెలంగాణ క్రికెట్ భవిష్యత్తుకు పునాది వేయాలన్న లక్ష్యంతో ప్రారంభమైన టీ20 లీగ్ రాబోయే రోజుల్లో ఎంతమంది కొత్త స్టార్లను భారత క్రికెట్కు పరిచయం చేస్తుందో చూడాలి.